అతని దాటికి తట్టుకోలేక అతని భుజాలు పట్టుకుంది పర్ణిక గట్టిగా. కాసేపటికి అతనితో కలిసి పెదవుల యుద్ధంలో భాగంగా పంచుకుంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గటం లేదు. గెలుపు తమదే అవ్వాలి అని పంతం పట్టినట్టు. 10 నిమిషాల పాటు సాగిన అదరాల యుద్ధానికి స్వస్తి చెప్పారు ఇద్దరు. ఏకశ్వాస తీసుకుంటున్న ఆమె తడి పెదవుల బొట్టను వెలుతో తుడుస్తూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పరి, చాలా తొందరగా నేర్చుకున్నావు కిస్ చేయటం అని అన్నాడు కరణ్. హాయ్ గైస్, భవానీ భవిస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం ఎపిసోడ్ 55లోకి వెళ్ళిపోదామా? ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసేద్దాం. అసలు మీరు ఇలా మాట్లాడతారు అంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా అని అంది పరి కొంచెం అతని ముఖంలోకి చూస్తూ. తెలుసు, ఎందుకంటే ఎవరి దగ్గర ఇలా ఉండలేను కదా నేను అని అంటూ ఆమె మెడవంపులో తలదాచుకున్నాడు కరణ్. అతని వెచ్చని శ్వాస తగిలి ఆమెకు ఏదోలా అయిపోతూ ఉంది. అతని భుజాలపై ఉన్న ఆమె చేతులతో తన చేతుల్లో పెనవేశాడు. కరణ్ గారు అని పిలిచింది మెల్లిగా. అన్నాడు కరణ్. బ్రాడ్ డే లైట్లో ఇదంతా వద్దు, ఎవరైనా వస్తే బాగుండదు అని అంది పర్ణిక. ఇప్పుడే కదా ఓకే చెప్పావు, మళ్ళీ ఇప్పుడే ఏంటి? గారంగా అడిగాడు కరణ్. ఇప్పుడు కాదు, నైట్ వరకు ఆగండి అని అంటున్నాను అని అనగానే తప్పదా అన్నాడు. తప్పదు, కింద అందరూ ఉన్నారు కదా, మనం ఇలా పైనే ఉంటే బాగుండదు అని అంది పర్ణిక. ఇప్పుడు మనం కిందకి వెళ్ళకపోతే ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరులే. టాప్లో నుండి చేతిని పోనిచ్చి నడుం వంపు సరిచేస్తూ హస్కీగా అన్నాడు కరణ్. అతని చేతిని కొంచెం ఇబ్బందిగా తీసేస్తూ, ఫస్ట్ నైట్ అన్నారు కానీ ఫస్ట్ డే అనలేదు కదా కరణ్ గారు. ఇప్పుడు ఇదంతా బ్రాడ్ డే లైట్లో ఇదంతా బాగుండదు అని అంది పర్ణిక. ఏంటి నీ సోది? కాసేపు ఓకే అంటావు, కాసేపు కింద వాళ్ళు ఉన్నారంటావు, వీళ్ళున్నారంటావు, కాసేపు డే అంటావు అని విసుక్కుంటూ లేచి ఆమె చేతిని పట్టుకొని లేపి, ఇదంతా కాదు, అసలు మనం మన ఫ్లాట్కి వెళ్ళిపోదాం పద అని అన్నాడు కరణ్. అక్కడికి ఎందుకు, అందరూ ఏమనుకుంటారు అని అంది కంగారుగా. ఈ గొడవేంటి నాకు అని తల పట్టుకొచ్చినాడు కరణ్. అది కాదండి, ఇప్పుడు కిందకి వెళ్దాం, రాత్రికి మీ ఇష్టం, నేను అడ్డు చెప్పను, ఓకేనా? కింద అందరూ మన కోసం చూస్తూ ఉంటే ఇప్పుడు ఇలా నాకు ఇబ్బందిగా ఉంది అని అంది పరి. సరేలే ఓకే, కానీ ఒక్క కండిషన్ మరి అన్నాడు. మళ్ళీ మొదలుపెట్టారు అని లోపల అనుకుంటూ, ముద్దే కదా పెట్టేస్తా అని మునివేళ్లపై నిల్చుంది. ఆమె ముద్దు పెట్టడం పూర్తయ్యే వరకు ఆగి, నా కండిషన్ ఇది కాదు అని అన్నాడు కరణ్ తాపీగా. అది ముందే చెప్పాలి కదా అని ఉడుక్కుంది పర్ణిక. ఫ్రీగా గిఫ్ట్ వస్తుంటే ఎవరు నో చెప్తారు చెప్పు అన్నాడు. ఉక్రోషంగా కరణ్ వైపు చూస్తూ ఉంది ఆమె. చూసింది చాలే, నేను పూర్తిగా చెప్పకుండా ఆవేశపడిపోతే ఇలానే ఉంటుంది. నైట్ మనం మన ప్లాట్కి వెళ్తున్నాం, దానికి నో నీ అని ఏమైనా అంటే మాత్రం అస్సలు బాగుండదు అన్నాడు. అందరి ముందు ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాను నువ్వేమైనా అంటే అని బెదిరించాడు కరణ్. ఇప్పుడు అక్కడికి ఎందుకు, అమ్మని చూసుకోవాలి కదా అని నసిగింది పరి. అత్తయ్య కోసం ఒక కేర్ టేకర్ని నేను అపాయింట్ చేసేసాను, ఈవినింగ్ వచ్చేస్తుంది తను. ఇంట్లో అమ్మ ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు, సో నువ్వు దాని గురించి ఆలోచించిన అవసరమే లేదు. ఇక తాను ఏం చెప్పినా వినడు అని అర్థమైపోయింది పర్ణికకి. సరే మీ ఇష్టం అని అంది పర్ణిక. గుడ్, నేను ఒక కాల్ మాట్లాడి వస్తాను, నువ్వు కిందకి వెళ్ళు అని అన్నాడు కరణ్. పరి ఇక ఏమీ అనకుండా మౌనంగా కిందకి వెళ్ళిపోయింది. ఇక అటుపోతే వేరో సైడు సాక్ష్యాలు అన్నీ బలంగా ఉండటంతో సరియుకి 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఆమెని మహిళా ఖైదీలు ఉండే చోటికి తరలించారు. అన్ని రోజులు గడిచినా రిత్విక్ ఆమెని ఒక్కసారి కూడా చూసేందుకు రాలేదు. అతను వస్తాడు అని ఏదో మూల చిన్న ఆశ కూడగట్టుకుని ముందు దీపంలా మినుకు మినుకుమంటూ వెలుగుతోంది. సరియు నిన్ను కలవటానికి ఎవరో వచ్చారు అనే పిలుపు వచ్చింది అనుకోకుండా. అప్పుడిక సరియు ముఖం ఒక్కసారిగా విప్పారిపోయింది. రిత్విక్ తన కోసం వచ్చి ఉంటాడు అని తను దూరం అయ్యాక అతని ప్రేమ కలిగిందేమో అనే ఆశ పుట్టింది సరియు మనసులో. ఇక అంతే, పరుగున విజిట్స్ రూమ్లోకి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది సరియు. చైర్లో కూర్చొని ఉన్నాడు రిత్విక్. ఆమె అతని ముందుకు వెళ్ళి కూర్చుంది. ఎలా ఉన్నారు రిత్విక్ అని అడిగింది. అతని రూపాన్ని కనులలో నింపుకోసాగింది. అతని కళ్ళల్లో ఇప్పటికైనా తన పట్ల కొంచెమైనా ప్రేమ కనిపిస్తుందేమో అని వెతుకుతున్నాయి ఆమె చూపులు. ఆమె భావాలు ఏమీ తనకు పట్టనట్లుగా కొన్ని పేపర్లు ఆమె ముందుకు పెట్టి ఇచ్చాడు.
అయోమయంగా సరియు వాటిని చూసింది. ఎందుకో ఆమె గుండె వేగం పెరిగిపోయింది. ఏదో అనుమానం, అంతకుమించి అలా జరగకూడదని ఆశ. వణుకుతున్న చేతులతో మడిచిన పేపర్లు తెరిచి చూసింది. నిజంగా ఆమె తలుచుకున్నది, మనసులో అనుకున్నది ఆ ఎదురుగా ఉన్న పేపర్ల మీద కనపడింది. అవును, తను అనుకున్నట్లే అవి డైవర్స్ అగ్రిమెంట్. ఆమె భయం నిజమైపోయింది. ఇన్నాళ్ళు ఈ బంధం కోసం ఎంత దిగజారిపోయిందో, ఈ బంధం నిలబడాలి అని తాపత్రయపడిపోయిందో. ఆఖరికి ఆ బంధం ఇప్పుడు విచ్ఛిన్నమయ్యే సమయం ఆసన్నమైపోయింది. ఆమె చూపులు డైవర్స్ అగ్రిమెంట్ పైనే నిలిచిపోయాయి. నో చెప్పే అవకాశం కూడా ఆమెకి ఇప్పుడు అస్సలు లేదు. సరియు, నువ్వు సైన్ చేయకపోతే కోర్టుకు వెళ్ళి అయినా సరే డైవర్స్ తీసుకుంటాను. నీతో మాత్రం కలిసి ఉండను అని తెగేసి చెప్పాడు రిత్విక్. సరియు మౌనంగా తలెత్తి అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో ఆమె పట్ల నిరసన, విరక్తి, అయిష్టత మాత్రమే కనిపిస్తున్నాయి. చెప్పాలి అంటే తను పెళ్లి అయిన దగ్గర నుండి అతని చూపులు అలానే ఉన్నాయి ప్రతిరోజు. తానే ఇన్నాళ్ళు వాటిలో ఏదో తెలియని ప్రేమని వెతుక్కుంటూ పిచ్చిదానిలాగుండింది. చేతిని ముందుకు చాచింది మౌనంగా. వాట్ అని అరిచాడు చిరాగ్గా. పెన్నివ్వండి అన్నది సరియు. ఏడుస్తుంది, అరిచి గోల చేస్తుంది. ఎలాగైనా బెదిరించి భయం పెట్టి సంతకం పెట్టించాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాడు అతను ఇక్కడికి రాకముందు. కానీ ఇక్కడ అలాగేం లేదు. ఆమె అభావంగా పెన్ను అడిగేసరికి కించుత్తు ఆశ్చర్యానికి లోనయ్యాడు రిత్విక్. అదే ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ పెన్నిచ్చేశాడు. ఇంకో మాట కూడా లేకుండా సరియు మౌనంగా పెన్ను క్యాప్ తీసేసి అగ్రిమెంట్ మీద సైన్ చేసేసింది. పేపర్లు మౌనంగా మడిచేసి అతనికి ఇచ్చేసింది. ఇచ్చేస్తూ కూడా ఇకపై మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. చావు బతుకు మంచి చెడు ఏదైనా మీ దారి మీది, నా దారి నాది అని అంది సరయు. గుడ్, ఏడ్చి గోడ చేస్తావు అనుకున్నాను. అలాంటిదేమీ చేయలేదే అని పేపర్లు తీసుకొని ఒకసారి చూసుకున్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. ఆమె నవ్వులో నిర్లిప్తత. ఎందుకు గోల్ చేస్తాను? ఇప్పుడు నేను కొత్తగా పోగొట్టుకుంది ఏముందని? అసలు ఏముందని చెప్పాలి అంటే ఇప్పుడే నాకు ఇంకా హాయిగా ఉంది మనసుకి. కనపడని బంధనాలు తెగిపోయినట్టు, ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్టు ఉంది. నాకైనా నేనెందుకు ఏడవాలి చెప్పండి? నేను ప్రేమించాను, ప్రేమని పోగొట్టుకోలేదు. ఎందుకంటే నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించనే లేదు కదా. ఇక్కడ ప్రేమించినా కూడా నేను కాదు, దురదృష్టవంతురాల్ని నువ్వు. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చిన ప్రేమని 2 సార్లు నీ చేతులతో నువ్వే దూరం చేసుకున్న అభాగ్యుడివి. ఒకప్పుడు పరి నిన్ను ప్రాణంలా ప్రేమించింది. నీ అర్థం లేని పగ ప్రతీకారాలతో ఆమెని నువ్వే దూరం చేసుకున్నావు. ఇప్పుడు నిన్ను ప్రాణంగా ప్రేమించిన నన్ను నువ్వే దూరం చేసుకుంటున్నావు. తెలుసా, మన పెళ్ళి అయిన ఇన్ని సంవత్సరాలలో దొరకని ప్రశాంతత నాకిప్పుడు ఇక్కడుంది. ఈ జైలులో నాకు ప్రశాంతత దొరికింది రిత్విక్. దయచేసి నాకు చివరగా ఒక్క సహాయం చెయ్యి. ఇంకెప్పుడు నాకు కనిపించద్దు. నా జీవితంలో ఎప్పుడు నేను నీ మొహం ఇంకా చూడాలి అని అనుకోవటం లేదు అని అక్కడి నుండి లేచి గబగబా లోపలికి వెళ్ళిపోయింది సరియు. ఇక ఆమె మాట్లాడిన మాటలకి శిలాప్రతిమలా ఉండిపోయాడు రిత్విక్ చాలాసేపు అలాగే. సార్, మీరిక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని సెంట్రీ చెప్పడంతో అక్కడికి వచ్చి కదిలాడు రిత్విక్. తన సెలికి వెళ్ళిపోయి మోకాళ్లలో తల దాచుకుంది సరియు. గుండెల్లో మోయలేనంత భారం, కన్నీళ్లు దారల్లాగా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ఆపకుండా వాటిని స్వేచ్ఛగా విడిచేసింది. కాసేపయ్యాక 2 చేతులతో బుగ్గలు గట్టిగా తుడుచుకుంది. సముద్రపు అలజడి ఆమె అంతరంగంలో. అక్కడికి వచ్చిన దగ్గర నుండి ఆమెని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, తాను పొందింది ఏంటి అసలు? రిత్విక్ని నిజంగానే ప్రేమించింది తాను, కానీ అతని ప్రేమను మాత్రం నోచుకోలేకపోయింది. ఇదివరకు ఇలాంటి పరిస్థితి వస్తే పరి వలనే ఇలా జరిగింది అని తప్పంతా ఆమె మీదకి తోసేసేది. మరి ఇప్పుడు ఎవరిది తప్పు? ఆమె కళ్ళకి ఉన్న మాయ పొరలు ఒక్కొక్కటిగా విడిపోయాయి. మనం చేసిన కర్మ మన వెంటే నీడలా ఉంటుంది. తాను తనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకున్న కుటుంబాన్ని నాశనం చేసి ఆ శిథిలాలపై తన ఇంటిని నిర్మించుకుంది. అలాంటి ఇల్లు కూలకుండా ఎలా ఉంటుంది? తన అసూయ ద్వేషాలే తనని ఇక్కడ వరకు తీసుకుని వచ్చాయి. తనను ఆదరించి అన్నం పెట్టిన వారి చెడు కోరుకుంది. నచ్చిన చదువు చదివించి
ఒక మంచి జీవితం ఇవ్వాలి అని అనుకున్న వారి పెద్ద మనసు గ్రహించలేకపోయింది. స్థితిగతులు తారతమ్యం లేకుండా స్నేహాస్తం అందించిన పరి ఆప్యాయతను మనసారా అభినందించలేకపోయింది. లేని వాటి కోసం అర్రులు చాస్తూ అందిన అమృతాన్ని కాలదన్నుకుంది. తానే అసూయ ద్వేషాలు లేకుండా తన తల్లి చెప్పినట్టు తనని ఆదరించిన వారి పట్ల కృతజ్ఞతతో వ్యవహరించి ఉంటే ఇలా జరిగిపోయి ఉండేది కాదేమో. పరిస్నేహంలోని మధురానుభూతి ఆస్వాదిస్తూ ఆమెకి సదా తోడుగా ఉండి ఉంటే ఇలా జరగకపోయేది కాదేమో. రిత్విక్ ఆలోచనలు, కుటిల మనస్తత్వం ముందే తెలియచేసి ఉంటే తనని ఆదరించిన కుటుంబం ఇలా విచ్ఛిన్నం కాకుండా ఇప్పటికీ పచ్చని చెట్టులా ఎంతోమందికి ఆశ్రయం కల్పించి ఉండేదేమో. తాను ఆ చెట్టు నీడలో సుఖంగా ఉండేదేమో. కానీ తను ఎడారిలో ఎండమావులా వెంట పరుగుపెట్టి ఆఖరికి ఇలా ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె మనసు అంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పుడు అలా చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండు, రిత్విక్తో చేతులు కలపకపోయి ఉంటే ఎంత బాగుండు అని ఇప్పుడు పశ్చాత్తాపంతో ఆ జైలులో ఒంటరిగా కూర్చొని కుమిలిపోతూ ఏడుస్తుంది. జరిగింది తలుచుకొని ఎవరు ఎంత కుమిలిపోయినా కాలం వెనక్కి రాదు కదా. సరియు ఎంత పశ్చాత్తాపానికి గురైనా జరిగింది మారదు కదా. అందుకే పెద్దలంటారు, ఏం చేసినా ఏమి జరిగినా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వెయ్యాలి అని. ఒక పని మనం చేసేసాం అంటే దానివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని పలు విధాలా ఆలోచించాలి. ఇప్పుడు సరియు భవిష్యత్తు ఏమిటో ఆ కాలానికే తెలియాలి. సరియు గురించి ఏమాత్రం పరి తన కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా ఉంది. ప్రేరణకి అన్నం తినిపించింది తెలియని పరి. తనని రోజు తిప్పి తిప్పి 3 చెరువుల నీళ్లు తాగించే మనవరాలు ఈరోజు అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చొని పరి తినిపిస్తూ ఉంటే తినటం చూసి ముక్కును వేలేసుకుంది సుగుణ. అదే మాట అందరికీ చెప్పి అమ్మ అనగానే ఎంత ప్రేమ వచ్చిందో దీనికి అని మురిసిపోయారు ఆవిడ. మంచి కుటుంబంలోని కూతురు కోడలు అవటం చూసి ప్రశాంతత ఉంది మమతకి. ఈ జన్మకి ఇంకేమి వద్దు తండ్రి, నా కూతుర్ని ఇలా సంతోషంగా ఉంచు అని వేవేల దేవుళ్ళకి మొక్కికుంది మమత. అందరూ భోజనాలు ముగిశాక అమ్మా నేను పరి బయటికి వెళ్తున్నాం అని అన్నాడు కరణ్. అందరూ ఏమనుకుంటారో అని కొంచెం కంగారు పడిపోయింది పర్ణిక. సరే వెళ్ళిరండి, లేట్ చేయకుండా త్వరగా వచ్చేయండి అని అంది సుగుణ. లేదుమా, మేము నైట్ రాము, లేట్ అయిపోతుంది, అలా ప్లాట్కి వెళ్ళిపోతాంలే, రేపు వస్తాం అని అన్నాడు కరణ్. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంది సుగుణ. అత్తయ్య మందులు వేసుకోండి, ఎలాంటి అవసరమున్నా ఎంత లేట్ అయినా సరే నాకు కాల్ చేయండి, నేను ఇబ్బంది పడతాను అని అనుకోవద్దు, హెల్త్ క్రిటికల్ చేసుకోవద్దు, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు కరణ్ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి. మమత గారు ఎంతో సంతోషపడుతూ అలాగే కరణ్, అయినా నాకేం ఇబ్బందిగా లేదు, అంతా బాగుంది నాన్న అని అంది మమత. మేమందరం ఉన్నాం కదా, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి, మేం చూసుకుంటాం వదిన గారిని అని సుగుణ ఆవిడ వైపు వచ్చి అన్నది. కరణ్ ఇక పరి వైపు చూస్తూ వెళ్దామా అని అన్నాడు. నేను బ్యాగ్ తెచ్చుకోవాలని అని అంది పర్ణిక. తీసుకుని రాపో, నేను బయట ఉంటాను అని అన్నాడు కరణ్. పరి ఇక త్వరగా పైకి వెళ్ళి బ్యాగ్ తీసుకుని కిందకి వచ్చింది. అత్తయ్య అమ్మా నేను వెళ్ళి వస్తాను, అమ్మా టాబ్లెట్స్ అన్నీ వేసుకో, ఎలా ఉన్నా కాల్ చెయ్యి, వెంటనే వచ్చేస్తాం అని అంది పరి. ఇక అలాగే తల్లి, అయినా అన్నయ్య గారు వదిన గారు ఉన్నారు కదా, నాకేం ఇబ్బంది లేదు, ఏం భయపడకుండా వెళ్ళిరండి అని అంది మమత. అందరికీ మరోసారి బాయ్ చెప్పేసింది. ఇక తన ఆ పాపకి కూడా, బుజ్జి తల్లి నేను రేపు వచ్చేస్తా కదా, నువ్వు జాగ్రత్తగా గొడవ చేయకుండా అమ్మమ్మ నాయనములతో ఆడుకో అని పాపకు కూడా చెప్పి పరి ఇక ఆ పాప బాయ్ చెప్తూ ఉంటే కరణ్ వైపుకి ముందుకు నడిచింది. ఇంటి ముందు బైక్ మీద కూర్చొని ఉన్న కరణ్ని చూసి ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్ళింది. మీరు బైక్ కూడా నడుపుతారా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. బైక్ రైడింగ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎక్కు అని అన్నాడు కరణ్. అతని వెనక ఎక్కి కూర్చుంది పర్ణిక. చేతులు ఇలా ఇవ్వు అని తన 2 చేతులు వెనక్కి చాపాడు కరణ్. ఎందుకు అంటూనే అతని చేతుల్లో తన చేతులు ఉంచింది. గట్టిగా లాగి 2 చేతులను తన ముందుకి కలిపాడు కరణ్. అతనికి అతుక్కుపోయింది పరి. ఏం చేస్తున్నారు, ఎవరైనా చూస్తారు అని అంది పర్ణిక. చూస్తే చూడని, నువ్వు నా వైఫ్వి, ఇలా పట్టుకొని కూర్చోకుండా ఆమడ దూరంలో కూర్చుంటేనే ఎవరో అమ్మాయిని నేను తీసుకెళ్తున్నాను అనుకుంటారు అని అన్నాడు కరణ్. ఆహా, ఇలా అతుక్కుని కూర్చుంటేనే అనుకోరా వెటకారంగా అంది పరి. ఎలా ఉన్నా అనుకోని, వాళ్ళు నోరు మూయించలేము,
కాబట్టి మనకి నచ్చినట్టు ఉండాలి అని బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. తిరిగి మళ్ళా రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మా సిరీస్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఉంటాను. రేపు ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.